ఇండియా మొత్తంలో అందరికంటే ఎక్కువ గుడ్లు పెట్టేది మన తెలంగాణలోనే. అంటే మన తెలంగాణలో ఉన్న కోల్డ్ పౌల్ట్రీ ఫార్మ్స్. సో వీఆర్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎగ్స్. పెట్టడమే కాదు, తినడంలో కూడా మనమే నెంబర్ 1. మొత్తం మనం పెట్టినవి మనమే తినేస్తాము. సో వీఆర్ ఆల్సో హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఎగ్స్. ఎగ్స్ చాలా మంచిది. మనం అసలే ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ. మనందరి మీల్స్లో మనం ఎగ్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. సో ఇవాళ ఒక సింపుల్ కోడిగుడ్డు పులుసు చూపిస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో పల్లీలు, కొబ్బరి, నువ్వులు వాడి చేసే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే వారానికి ఒక 2-3 సార్లు కంపల్సరీగా ఈ కూర చేస్తారు. చాలా సింపుల్ కూర ఈ కోడిగుడ్ల మసాలా. ఈ కూర చేసుకోవడానికి నేను నాటుకోడి గుడ్లను ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. జస్ట్ 8 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ బాయిల్ చేసుకోకండి. కొంచెం నూనె చాలా కొంచెం వేసుకోండి, మళ్ళీ తర్వాత వేసుకుంటాము. ఈ నూనెలో పల్లీలు, ఎండు కొబ్బరి ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లో నువ్వులు, అలానే ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా పింక్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఎందుకు ఫ్రై చేసుకోవాలి? మన గుడ్డు కూరలో చాలా ఇంపార్టెంట్ గ్రేవీ టేస్టీగా ఉంటేనే మన గుడ్డు కూర టేస్టీగా ఉండేది. గుడ్డులోంచి ఎలాంటి ఫ్లేవర్ బయటికి రాదు కాబట్టి మన గ్రేవీ చాలా టేస్టీగా ఉండాలి. సో అందుకని ఇలా పల్లీల్ని, కొబ్బరిని, వీటన్నిటిని వేయించి, ఉల్లిపాయలని వేయించి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక సూపర్ గ్రేవీ తయారవుతుంది. వీటికి చూడండి, ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదే మిక్సీ జార్లో కొంచెం చింతపండు నానబెట్టుకుంది, కొన్ని నీళ్ళు పోసేసుకొని వీటన్నిటిని ఒక ఫైన్ పేస్ట్లా చేసుకొని, ఇది మన గ్రేవీ బేస్. దీన్ని వాడుకొని గుడ్డు కూర చేసుకుందాం. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. జస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయితేనే సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ తాలింపు వేసుకుందాం. అదే గిన్నెలో కొంచెం నూనె, వేడెక్కి నూనెలో ఆవాలు చిటపటలాడాలి, ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇది వేగిన తర్వాత ఇందులో మనం నూరుకున్న కొబ్బరి, ఉల్లిపాయలు, పల్లీల మిక్చర్. ఇందులో ఎటువంటి పచ్చివాసన ఉండకూడదు. సో దీన్ని మంచిగా నూనెలో కుక్ చేసుకోండి. ఇందులో పసుపు, ధనియాల పొడి, కారం, మిక్సీ జార్ని కడిగి ఇందులో పోసేసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా మరగాలి. మనం వేసుకున్న మసాలాలు, ఆ పేస్ట్ అన్నీ కలిసి, ఆ చింతపండు కూడా పచ్చి చింతపండు వేసాం పల్లీల్లో, అది కూడా మంచిగా ఉడికి ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ బయటికి రావాలి. ఈ గ్రేవీకి మూత పెట్టేసి ఒక 5-6 minutes కుక్ చేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా ఏం చేసినా లోపలికి వెళ్దు, ఏదో చూడడానికి బాగుంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చిన్న కట్స్ పెడుతున్నాను. గ్రేవీని ఆల్మోస్ట్ 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. చూడండి నూనె ఎంత మంచిగా బయటకు వచ్చిందో. ఇలా నూనె బయటకు వచ్చిందంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయని అర్థం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, చిటికెడు బెల్లం, కొత్తిమీర, చివర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు. ఈ గుడ్లు వేసి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం ఒక ఉడికొస్తే సరిపోతుంది. చాలా సూపర్ ఉంది. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ మిగతా నూనె కూడా అంతా పైకి తేలుతుంది. నాకు నోట్లో లాలాజలం వచ్చేసింది ఒకసారి టేస్ట్ చేయగానే, మొత్తం నోరంతా నిండిపోయింది. ఈ సింపుల్ కర్రీని సర్వ్ చేసుకుందాం. మీ పిల్లలు ఎప్పుడన్నా టిఫిన్ డబ్బా తినకుండా ఇంటికి వస్తున్నారు అనుకోండి, మీరు మా అమ్మ వాడిన టెక్నిక్ వాడండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా 2 రోజులు డబ్బా తినలేదంటే నెక్స్ట్ డే ఇమీడియట్గా మా మమ్మీ కూర చేసి డబ్బాలో పెట్టేది. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా తినేవాడిని. కావాలంటే ఎక్స్ట్రా ఎగ్ కూడా పెట్టేది. పాపం మీరు 2 రోజులు తినట్లేదని చెప్పి. ఒక్కొక్కసారి దాన్ని నేను చీట్ కోడ్లా వాడేవాడిని. నాకు ఎప్పుడైనా ఎగ్ తినాలనిపిస్తే కావాలని ముందు రోజు డబ్బా వదిలేసి వచ్చాను అనుకోండి, నెక్స్ట్ డే మా అమ్మ అయ్యో పాపం అని చెప్పి వీడి కోసం కూర వండిద్ది. సో మీ పిల్లలు కూడా మీరు ఎప్పుడైనా అలా డబ్బా వదిలేస్తున్నారు అనుకోండి, ఇలాంటి టేస్టీ అని వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ చేసి పెట్టండి, పక్కా డబ్బా ఖాళీ అయిపోతుంది. ఇవి చూడండి, సేమ్ ఉసిరికాయ సైజులో ఉన్నాయి, గోలికాయలాగా. ఇవి నాటుకోడి గుడ్లు. మీకు ఆ యోగ్ చూసి చెప్పవచ్చు ఎంత ఆరెంజిష్ ఎల్లోయిష్ కలర్ ఉందో. ఉత్తి గుడ్డే చాలా టేస్టీగా ఉంది. ఈ గ్రేవీ ఇంకా టేస్టీగా ఉంటుంది.